తీవ్ర అన్యాయం జరుగుతుంది, రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కూడా టీడీపీ చాలా అన్యాయం చేస్తుంది అనేటటువంటి వాదనను వినిపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న అసెంబ్లీ వేదికగా కూడా దీనికి సంబంధించి చర్చ జరిగింది. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైన ప్రకటన చేసినప్పటికీ కూడా వైసీపీ ఎక్కడ సాటిస్ఫై కావట్లేదు. ఏం చెప్తారు? నమస్కారం అండి, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. సార్, వైసీపీని సాటిస్ఫాక్షన్ చేయటం అంటే అది ఎవరి వల్ల కాదు. మా ఉద్దేశం ప్రజల్ని సాటిస్ఫాక్షన్ చేయటం. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ పనులు ఎప్పుడు ప్రారంభమైనవి, ఎప్పుడు ఆగిపోయిన అనేది ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా రాయలసీమ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడెప్పుడు ఆర్డర్స్ ఇచ్చింది, ఏ ఆర్డర్స్ ఇస్తే పనులు ఆపేశారు, పనులు ఆర్డర్స్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేవని చెప్పేసి ఆ రోజే తెలంగాణలో హరీష్ రావు గారు ఆయన కేంద్రానికి లెటర్ రాయటం జరిగింది. వాళ్లే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళటం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్ మా అనుమతి లేకుండా మీరు పనులు చేశారని చెప్పేసి పెనాల్టీ వేయటం కూడా జరిగింది. 1920లోనే గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ పనులు ఆగిపోయింది. ఆ తర్వాత అనుమతులు లేకపోయినప్పుడు కూడా 900 కోట్ల రూపాయలు మట్టి పనులు చేసి జేబులు నించుకున్నారు. ఒక్క రూపాయి ఉపయోగం జరగలేదు, ఒక చుక్క నీరు రాలేదు. ఇది అందరికి కూడా తెలుసు. కేసీఆర్ ప్రభుత్వంతో ఒక పక్కన సఖ్యత నడుపుతూనే ఇక్కడ పోతిరెడ్డిపాడు పనులు ప్రారంభించడం, వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడం, గ్రీన్ ట్రిబ్యునల్ ముట్టుకాయలు వేయటం, పనులు ఆపేయటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నాడని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు పనులు ఆపేశారని చెప్పి వీళ్ళు మాట్లాడితే తెలంగాణలో ఉన్నటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళు చాలా తీవ్రంగా స్పందించి జవాబు ఇచ్చారు. అది రేవంత్ రెడ్డి ఆపలేదు, మేము ఆపామని చెప్పేసి. కాబట్టి వైసీపీని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం రాజకీయాలు ఉండవండి. రాజకీయాలు వాస్తవాల మీద ఆధారపడి ఉంటాయి. అలాగే కోర్టు ఉత్తర్వుల మీద ఆధారపడి ఉంటాయి. 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం సాధించారో చెప్పమంటే వాళ్ళ దగ్గర లేదు. ఇదో వైసీపీకి శాసన మండలిలో బలం ఉందని చెప్పేసి వాళ్ళు ప్రతిదాన్ని అడ్డంగా మాట్లాడటం, గొడవ చేయటం, వెళ్ళిపోవటం. ప్రశ్న వాళ్ళే అడుగుతారు, జవాబు చెప్పే లోపల బయటకు వెళ్ళిపోతారు. ఇది సర్వసాధారణం జరిగింది. ఇంకొక సంవత్సరం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా 20 ఏళ్ళు రిటైర్డ్ అయిపోతున్నారు. ఇక ఏదో శాసనసభకు రాలేకపోతున్నాం, మొఖం చల్లట్లేదు, శాసనసభ వెళ్ళలేకపోతున్నాం, కనీసం శాసన మండలిలో మనం ఉనికి కాపాడుకొని ఏదో మనం చేస్తున్నామని చెప్పి ఒక వ్యవహారం కోసం చేస్తా ఉన్నారు. నిన్న నిమ్మల రామారెడ్డి గారు ప్రతి లెటర్ చూపించాడు, శాసన మండలి ప్రతి లెటర్ చూపించాడు. ఇప్పుడెప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది, ఎప్పుడెప్పుడు ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి. ఇవాళ దాదాపు మొత్తం పత్రికల్లో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో దాదాపు 19 ఇరిగేషన్ పథకాలకు ₹1 డబ్బు ఇవ్వాల. అన్నమయ్య ప్రాజెక్టుకి గ్రీజు ఇవ్వలేదు గేట్లకి పోయటానికి. తుంగభద్ర డ్యామ్ కూడా అలాగే పరిస్థితి. ఒక్క రాష్ట్రంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలా, పైగా వెలిగొండలో పనే కంప్లీట్ కాలేదు, జాతికి అంకితం చేశామని చెప్పేశారు. ఇవాళ అక్కడ చూస్తే ఆ కెనాల్ వర్క్స్ కాలేదు, ఫేజ్ 1 అయింది, ఫేజ్ 2 కాలా, ఇంకా 3500 కోట్లు కావాలా. పనులు అసలు పూర్తి కాకుండా జాతికి అంకితం చేసిన గొప్ప. కుప్పంలో సినిమా సెట్ చేసి గేట్లు బిగించి ట్యాంకులతో వాటర్ తోడి కాలువలో స్విచ్ ఆన్ చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్లు పోయి గేట్లు కూడా ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఈయన హయాంలో జరిగినటువంటి ఇరిగేషన్ పనులు అయ్యి, మరి మా హయాంలో జరుగుతున్నటువంటి పనులు మేము శాసనసభకు చెప్తా ఉన్నాం, శాసన మండలి కూడా చెప్తా ఉన్నాం, పబ్లిక్ డిమాండ్ లో కూడా పెట్టాము. ఇవాళ ఓకే రఫీ గారు, డిస్కస్ చేద్దాం అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క మాట, మా పార్టీ ఆఫీస్ నుంచి నాకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఏ ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో పర్టికులర్ గా ఆగిపోయినటువంటి పనులు ప్రాజెక్టులు మొత్తం వివరాలు నా దగ్గర ఉన్నాయి. కావాలంటే మీకు పంపిస్తాను. ఇప్పుడు చదివి వినిపించమన్నా వినిపిస్తా. రైట్, ఓకే. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీరు చెప్తారు కానీ రఫీ గారు. నరేంద్ర గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?
ఎస్ అండి. నరేంద్ర గారు ఏం చెప్తారు? రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంటే మీరేమో నిన్న మండల వేదికగా కూడా చంద్రబాబు నాయుడు మీద ఇవే నినాదాలు చేస్తూ చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ కూడా ఆయన మీద వ్యాఖ్యలు చేస్తూ వాకౌట్ చేసినటువంటి సిచ్యువేషన్. అసలు ఏంటి, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం తప్పితే ఏం జరుగుతుంది? ముందుగా మీకును ప్యానెల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. అందరికీ జీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఒకటండి, ఈ రెండు పార్టీల మధ్య ఒక విషయాన్ని కింద చూస్తే మీరు అడుగుతున్నారు కదా వైసీపీని సాటిస్ఫై ఎవరిని సాటిస్ఫై చేయలేరు, ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను. కానీ వాస్తవాలు ఎప్పుడు కూడా మేమేమో చాటుగా ఎక్కడో దాచిపెట్టినవి కాదు, కళ్ళకి కట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటిది ఆర్డర్ డిసెంబర్ 2021లో ఇచ్చారు పనులు ఆపేమని. ఆ రోజుకి 14% పనులు పూర్తయ్యాయి ఆ రోజుకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లానే కేసీఆర్ గారితో మాట్లాడి తప్పనిసరిగా ఇది రెండు రాష్ట్రాలకి ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం, మాకు ముందుగా మనం చేసుకున్న ఒప్పందం ప్రకారంగా ఇక్కడ చాలా రాయలసీమ ఆల్రెడీ కరువు ప్రాంతం, దీన్ని తప్పనిసరిగా మాకు మీ నుంచి సహాయం కావాలి. అర్థం చేసుకోవాల్సింది మన రెండు రాష్ట్రాల మధ్య యొక్క అండర్స్టాండింగ్ అని చెప్పని దాంతో మాట్లాడి ఏ రోజైతే ఏప్రిల్ 2024 ఖర్చు పెట్టారంటున్నారు కదా ఇందాక టీడీపీ పెద్ద మాట్లాడిన పర్సన్, ఐ కుడెంట్ రిమెంబర్ హిస్ నేమ్. ఖర్చు పెట్టింది మీకు స్పష్టంగా కనిపిస్తుంది కదా. 87% అక్కడ వరకు డెవలప్మెంట్ కనిపించేది. ఎక్కడ దాచేది కాదు, కనిపించింది కాదు. ఒకసారి మనం వెళ్ళి చూసేదానికి పర్టికులర్ గా తెలుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి చాలా స్పష్టంగా తెలుస్తుంది. గ్రీన్ ట్రిబ్యునల్ అన్నదాన్ని అడ్డం పెట్టినా కూడా రాయలసీమకి రావాల్సినటువంటి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయంలో, దాని యొక్క కట్టడం విషయంలో అన్ని రకాలుగా డెవలప్మెంట్ కళ్ళెదురుగుండా కనిపిస్తుంది. అక్కడ కనిపించిందంటూ ఏమీ లేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ఫోర్స్ ను కూడా పెట్టి మరీ చాలా వరకు వర్క్ చేయించారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏదో మాట్లాడారు అంటే ఏదో మాట్లాడటానికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చిన్నపిల్లడా అండి? లేకపోతే పోనీ ఏమన్నా క్యాబినెట్ లో ఒక చిన్న స్థాయి వ్యక్తి కాదు. ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఆయన ఘంటాపదంగా చాలా స్పష్టంగా గట్టిగా ఆయన వాదించింది ఏంటంటే, నేను రూమ్ లోకి, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను రూమ్ లోకి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి అక్కడికి నీళ్లు పంపించకుండా ఆపించేశాను అని అన్నాడు. అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు పెళ్లి చేసుకుందేమో బీజేపీతో, మరి సంసారం చేసేది ఎవరితో అండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో చేస్తున్నాడు ఈయన. అట్లా అనిపించట్లా మరి మీకు? ఇవన్నీ చీకటి ఒప్పందాలే కదా వీళ్ళు చేసేవన్నీ కూడా. ఎక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కడ లేవు, ఫేక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ లేవు వీళ్ళది. సార్ ఒక్క నిమిషం, మీరు మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు. మీ సంస్కారం ఇదైతే మీరు దయించి మాట్లాడకుండా కూర్చోడానికి నేర్చుకోండి. మీ సంస్కారం ఇదైతే నేర్చుకోండి. తెలుగుదేశం పార్టీ సంస్కారం ఇదే, తెలుగుదేశం సంస్కారం ఇదే. మీరు ఒప్పందం ఎవరితో, అలయన్స్ ఎవరితో? మీ అలయన్స్ ఎవరితో? భారతీయ జనతా పార్టీతో. మీరు మరి మాట్లాడుకుని ఒప్పందాలు చేసుకుంది ఎవరితో? మీరు ఒప్పందం చేసుకుంది ఎవరితో? కళ్ళెదురుగుండా కనిపిస్తున్నటువంటి రఫీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. వంగవీటి నరేంద్ర గారు కమ్ టు ద పాయింట్. రఫీ గారు ప్లీజ్ 1 by 1 మాట్లాడదాం దయచేసి. ఎవరికేమో అర్థం కాదు ఇట్లా అయితే. మన మిగిలిన కేసులు కూడా మాట్లాడాలి కదా. ప్లీజ్ జాగ్రత్తగా మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడుతున్నాం. మీ అలయన్స్ ఎవరితో? ప్లీజ్ రఫీ గారు ఇలా పాయింట్ టు పాయింట్ కౌంటర్ చేస్తే కరెక్ట్ కాదు. రఫీ గారు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. రఫీ గారు ప్లీజ్ మీరు ఏం కౌంటర్ చేయాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి.
ప్లీజ్ రఫీ గారు. చీకటి సంసారాలు, చీకటి కాపురాలు అలాంటి మాటలు మాట్లాడుతుంటున్నాం. మాకు రాజకీయంగా విమర్శించాలి. మీరేమంటున్నారు? మేము మాట్లాడలేదంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అంత స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన అసెంబ్లీలో ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. హరీష్ రావు ఏం చెప్పాడు? హరీష్ రావు ఏం చెప్పాడు? ప్లీజ్ రఫీ గారు, మీరు ఇద్దరు ఇలా వాదించుకుంటే 1-1 అవుతుంది, మనకు డిబేట్ ఏమవుతుంది ఇది. ప్లీజ్ 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 రఫీ గారు దయచేసి ఇన్వాల్వ్ అవ్వద్దు. నేను మీకు అవకాశం ఇస్తా. ఇలా మధ్యలో ఎవరైనా మాట్లాడినప్పుడు ట్రై టు మీకు లాస్ట్ టైం ప్లీజ్ రఫీ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రఫీ గారు ప్లీజ్ సంసారాలు, ప్లీజ్ రఫీ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మన టైం అంతా కిల్ అవుతుందండి. ప్లీజ్ రఫీ గారు ప్లీజ్ మ్యూట్. మాట్లాడతా పుడింగి గిడింగా నువ్వు నోరు పారేసుకోండి, మంచిది కాదు అది. ప్లీజ్ నరేంద్ర గారు ప్లీజ్ సార్ మీకు చెప్తున్నానండి, వాళ్ళు మాట్లాడినప్పుడు డెఫినెట్ గా నేను మ్యూట్ చేస్తా. ప్లీజ్ కంటిన్యూ ద సబ్జెక్ట్. ఒకటేనండి, మీకు పోలవరం విషయానికి వచ్చినా కూడా అక్కడ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్స్ ఎవరికి ఇచ్చారు, ఎన్ని రకాలుగా తప్పులు జరిగినాయి. ఇవాళ కేంద్రం జాతీయం చేసుకున్నా కూడా దాని విషయంలో ఎత్తులు ఇవాళ తగ్గించేసి మళ్ళా కాంట్రాక్ట్ ఎవరికైతే క్యాన్సిల్ చేశారో అదే వాళ్ళకి ఆ నవయుగ వాళ్ళకి పేర్లు మార్చి బోర్డులు మార్చి మళ్ళీ వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇవ్వటం అనేది ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని సాటిస్ఫై చేయమని మేము ఎప్పుడంట్లా, ఎవరైనా కానీ ప్రజల్ని సాటిస్ఫై చేయాలి. ప్రజల్ని సాటిస్ఫై చేసే విధంగా మనం చేసినప్పుడు కళ్ళకి కట్టినట్టుగా అక్కడ ఏం జరుగుతుంది వాస్తవాలు. ఇక్కడ పోలవరం ఎత్తు తగ్గించుకున్నారు, అక్కడేమో 87% ఏప్రిల్ 24 కల్లా కనిపించింది మీకు డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది అనేది. దాని మీద ఇంకా ఖర్చు పెట్టాల్సినటువంటి కొంత అమౌంట్ కనుక ఖర్చు పెట్టినా దాన్ని మీరు పోని మీకు పాత పరిచయం ఉందండి, తప్పేం లేదు. 2 రాష్ట్రాల మధ్య సఖ్యతే కావాలి మనకి. పరిచయం ఉన్నది మీరు ఓపెన్ గా మాట్లాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో మాట్లాడింది ఓపెన్ గానే మాట్లాడారు. ఏమంటే ఈ 2 రాష్ట్రాల మధ్య సమస్య మాట్లాడుకుంటూ 2 రాష్ట్రాల మధ్య నీటి సమస్య తీరిపోతుంది, అట్లా మాట్లాడండి. మీరు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను రూమ్ లోకి తీసుకెళ్లాను అన్నది ఎంతవరకు మనం ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి. ఈయన బయటకు వచ్చేయమంటున్నారు మేము ఆ ఒప్పందం చేయలేదన్నారు. మరి దీన్ని చీకటి ఒప్పందం కాకుండా ఏమంటారు చెప్పండి మీరు. ఫ్యాక్టా కాదా? నాకైనా కాదు, వినేవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఒక ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడినప్పుడు ఈయన బయటకు వచ్చి నాకు సంబంధం లేదన్నప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి చెప్పండి. రైట్, ఓకే నరేంద్ర. తులసిరెడ్డి గారు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చను చూసాం. ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్నటువంటి గెస్టులు వాదోపవాదాలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ గురించి నేను బొత్స సత్యనారాయణ గారి మండలిలో కూడా క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్. అసలు అలాంటిది ఏం లేదు అని తెలుగుదేశం పార్టీ అంటుంటే వైసీపీ మాత్రం ఆ వ్యాఖ్యలను పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీ సహకారం ఇటు వైసీపీ తీసుకుంది అనేటటువంటి ఆరోపణలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సహకారం టీడీపీ తీసుకుంది అనేటటువంటి ఆరోపణలు. ఏ రకంగా చూడాలి ఆంధ్రాలో తెలంగాణ రాజకీయం? ఇప్పుడు సరే, ఓవరాల్ గా సాగునీటి ప్రాజెక్టులు ఒక అంశము, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు 2వ అంశము, 3వది స్పెసిఫిక్ గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ మూడింటిలో మనం కింది నుండి తీసుకున్నాం. ముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుంటే దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది ఇప్పుడు 5/5/2020. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వైకాపా ప్రభుత్వ హయాంలో 5/5/2020. దీని స్టే ఇచ్చింది ఎప్పుడు? మళ్ళీ అగైన్ వైకాపా ప్రభుత్వ హయాంలోనే 29/10/2020 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది వైకాపా హయాంలోనే. దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది కూడా వైకాపా హయాంలోనే. ఎప్పుడు? 2020 అక్టోబర్ 29. అప్పుడు స్టే ఇచ్చినప్పటికీ అక్కడ రేవంత్ రెడ్డి లేడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు లేడు. అక్కడ ఉండేది కేసీఆర్, ఇక్కడ ఉండేది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి. ఇది స్టే ఇచ్చినప్పటికీ తర్వాత ఇచ్చింది ఎవరు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. కాబట్టి తర్వాత 2020 నుంచి జగన్మోహన్ రెడ్డి దాదాపు 4 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు. ఈ కూటమి వచ్చేసి దాదాపు 20 నెలలకి అధికారంలో ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో స్టే వెకేషన్ కోసం ఆ ప్రభుత్వము పనిచేయలే, ఈ ప్రభుత్వం పనిచేయలే. కాబట్టి ఇక్కడ స్టే ఇచ్చడానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ కాదు. స్టే ఇచ్చేదానికి కారణము గవినొల్ల శ్రీనివాస్, మహబూబ్నగర్ జిల్లా చెందినటువంటి గవినొల్ల శ్రీనివాస్ అతను
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేస్తే దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. కాబట్టి ఇది కేసీఆర్ వల్ల స్టే రాలేదు, రేవంత్ రెడ్డి వల్ల స్టే రాలేదు, ఇది గవర్నర్ శ్రీనివాస్ వలన వచ్చింది. కాబట్టి దీని గురించి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నా కరెక్ట్ కాదు. దీనికి ఇది కొత్త పథకం కాదు, కొత్త ప్రాజెక్టు కాదు, ప్రత్యామ్నాయ మార్గం. రాయలసీమలో ఉండే తెలుగంగ, గాలేరు నగిరి, ఎస్ఆర్బిసి వీటికి పోతిరెడ్డిపాడు హెడ్ రేట్లెట్ ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు రావాలంటే 841 feet అబౌవ్ నీళ్లు ఉండాలా. అంతకన్నా కింద ఉన్నప్పుడు వచ్చేసి గ్రావిటీ రాదు. కాబట్టి దానికోసం కింది లెవెల్ నుండి ఆ పక్క తెలంగాణ పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు 817.5 అడుగుల నుండి నీళ్లు లాగుతున్నాయి. కాబట్టి మనం అంతకన్నా కిందికి పోతే తప్ప ఆ నీళ్లు రావు అనే ఉద్దేశంతో 797 అడుగుల నుండి సంగమేశ్వరం నుండి ఈ యొక్క లిఫ్ట్ ద్వారా రోజుకు 3 TMCలు పోతిరెడ్డిపాడు, బనకచర్ల మధ్య ఉండే SRMC శ్రీశైలం రైట్ కెనాల్లో వేసే విధంగా ఇది రూపకల్పన జరిగింది. ఇది కొత్త ప్రాజెక్టు కాదు. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులకు గ్రావిటీ ద్వారా నీళ్లు రానప్పుడు ప్రత్యామ్నాయ మార్గం లిఫ్ట్ కోసం పెట్టింది. ఇది అయినప్పటికీ దీనికి CWC రికమెండేషన్ లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ రికమెండేషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. తర్వాత విభజన చట్టంలో 11th షెడ్యూల్లో దీని గురించి ప్రస్తావన లేదు. ఎందుకంటే విభజన చట్టంలో 11th షెడ్యూల్లో విభజన తర్వాత మిగులు జిల్లాల ఆధారంగా చేసేది కూడా ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ అటు తెలంగాణ ప్రాజెక్టులు, ఇటు ఆంధ్ర ప్రాజెక్టులు 11th షెడ్యూల్లో పెట్టారు. కాబట్టి ఇది ప్రత్యామ్నాయ విధానం. కాబట్టి దీనికైనా అనుమతులు తీసుకోవాలి. ఎందుకంటే అబ్జెక్షన్ పెడుతున్నారు కాబట్టి ఇది అనుమతులు ఇవ్వకుండా చేసింది. దీనివల్ల ఒక 700 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక చుక్క నీరు వచ్చింది లేదు. ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించి. ఇక ఓవరాల్ గా రాయలసీమకు సంబంధించి ఉన్న ప్రాజెక్టులు ఏమి? ప్రధానంగా 4: తెలుగంగ, గాలేరు నగరి, అంద్రేనీవా, ఈ యొక్క ప్రకాశం, నెల్లూరు కలుపుకుంటే వెలుగొండ కొంత పొరుమాములకు కడపకు వస్తుంది. కాబట్టి దీంట్లో ఇవన్నీ కూడా తెలుగంగ, గాలేరు నగరి, అంద్రేనీవా ఖచ్చితంగా ఎన్టీఆర్ మానస పథకాలు. దీనికి రూపకల్పన జరిగింది మాత్రం ఎన్టీఆర్ హయాంలో. కానీ దాని మీద సింహభాగం ఖర్చు పెట్టిందంతా కాంగ్రెస్ హయాంలో. రూపకల్పన జరిగింది ఎన్టీఆర్ హయాంలో, కానీ తర్వాత వచ్చేసి తెలుగుదేశం పీరియడ్ దాని మీద పెద్ద ఖర్చు పెట్టింది లేదు. ఖర్చు పెట్టిందంతా రాజశేఖర రెడ్డి, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004, 2014 మధ్య సింహభాగం, పూర్తిందని చెప్పలేదు, సింహభాగం ఖర్చు పెట్టి దీంట్లో తెలుగంగ కింద ప్రధాన రిజర్వాయర్స్ వచ్చేసి కర్నూలు జిల్లాలో వెలుగోడు, కడప జిల్లాలో బ్రహ్మసాగరు, ఇవి 2 కూడా కాంగ్రెస్ హయాంలోనే పూర్తయినాయి. బ్రహ్మసాగర్కు 2008లోనే 16 TMCల నీళ్లు ఇవ్వడం జరిగింది 2008లో. అదేవిధంగా అది తెలుగంగ కింద. గాలేరు నగరి కింద ప్రధానమైనటి కర్నూలు జిల్లాలో గోరకల్లు, అవుకు, కడప జిల్లాలో గండికోట, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే పూర్తయిన రిజర్వాయర్స్. గండికోటకు 2012లోనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గండికోటకు నీళ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ అంద్రేనీవా, ఇది వచ్చేసి ప్రధానంగా దీని కింద జీడిపల్లి రిజర్వాయర్ అనంతపురం జిల్లాలో. ఇది 2013లోనే కాంగ్రెస్ హయాంలోనే అగైన్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా అప్పుడు రఘువీరారెడ్డి ముఖ్య పాత్ర వహించి జీడిపల్లి రిజర్వాయర్ నీళ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి వెలుగొండ వచ్చేసి వెలుగొండకు సంబంధించి ప్రధానమైన సొరంగాల్లో మొత్తము ఇప్పటి వరకు పూర్తి అయింది 37.578 కిలోమీటర్లు అయితే దాంట్లో 20 కిలోమీటర్లు కాంగ్రెస్ హయాంలో పూర్తయింది, 6 కిలోమీటర్లు టీడీపీ హయాంలో, 10 కిలోమీటర్లు వైకాపా హయాంలో. కాబట్టి ఏ కోణంలో చూసినా రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో క్రెడిట్ అంతా అది కాంగ్రెస్ కి వస్తుంది. కానీ ఇక్కడ ఎందుకంటే ఎద్దు ఏడుస్తా ఉంటే పిడిదొగిరి ఇచ్చినట్లు చేసిందేమో కాంగ్రెస్, దానికోసం మేం చేశామని చెప్పేసి టీడీపీ, వైకాపా కొట్టుకుంటున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో శ్రీశైలం గానీ, నాగార్జున సాగర్ గానీ, ధవళేశ్వరం గానీ, ప్రకాశం బ్యారేజ్ గానీ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిందంతా మా తమ ఖాతానే ఉంటుంది కదా వైసీపీ. ఎట్లయితే వచ్చేసి రాజశేఖర రెడ్డి పేరు కాదు, రాజశేఖర రెడ్డి, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు అది కంటిన్యూషన్. ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర గారి కంటే కూడా కొంత ఎక్కువ ఖర్చు పెట్టారు వచ్చేసి రోషయ్య గారి పీరియడ్, కిరణ్ కుమార్ పీరియడ్లో అమౌంట్ వచ్చేసి రాజశేఖర గారి కంటే ఎక్కువ పెట్టారు. అది కంటిన్యూషన్ వచ్చేసి 2004, 2014 అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అది. కాబట్టి ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి పాత్ర కూడా ఉంది, వాళ్ళు దానికి ఒప్పుకోవాల్సిందే. కానీ అది వాళ్ళ క్రెడిట్ ఎట్టుంది, కాంగ్రెస్ క్రెడిటే కదా. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా?
అవునండి, క్లియర్ గా. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఈ రాజకీయ విషయంలో బీజేపీ స్టాండ్ ఏ రకంగా ఉంది? భారతీయ జనతా పార్టీ ప్రతి చేనుకు నీరు, ప్రతి మనిషికి పనిని ఇది వరకు కార్యాచరణ కూడా చేసింది, క్షేత్రస్థాయిలో ఉద్యమం కూడా చేసింది. అయితే మొదట పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కు పాదయాత్ర 83లో కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత కూడా వెంకయ్య నాయుడు నేతృత్వంలో, శిల్కం రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో రాయలసీమలో ఈ తుపాకుల కల్చరు, తర్వాత నీటి కోసం ఒక పాదయాత్ర కూడా చేయడం, ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. అయితే ఇప్పుడు వైసీపీ ఏదైతే, వైఎస్ఆర్సీపీ ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్లెయిమ్ చేసుకుంటుందో దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వస్తే 1 సంవత్సరం తర్వాత వారు జీవో ఇచ్చారు. ఇది 3,800 కోట్ల రూపాయలతో వారు జీవో ఇచ్చారు. దాని తర్వాత 1 సంవత్సరం తులసిరెడ్డి గారు చెప్పినట్లు కరెక్ట్ గా వారు జీవో ఇచ్చిన 5 నెలలకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారికి స్టే ఇచ్చింది. అసలు ఈ స్టే ఇచ్చింది ఎవరు? ఇది ఒక కాన్స్పిరసీ. ఎందుకంటే టిఆర్ఎస్ కార్యకర్తలైనటువంటి గవర్నర్ శ్రీనివాస్ గాని, నారాయణ రెడ్డి గారు గాని, వీళ్ళు ఒకవైపు వైఎస్ఆర్సీపీ టిఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు కలిగి రాయలసీమకు వచ్చినప్పుడు రాయలసీమ రాయి సంగటి నాటుకోడి తిని మేము రాయలసీమ నీటి అవసరాలు కూడా తీరుస్తామని చెప్పినటువంటి ఎవరు కేసీఆర్ గారు కానీ, ఆ పక్క హరీష్ గారు కానీ, తర్వాత వీటన్నిటి కూడా ఫిర్యాదు చేసి దీన్ని ఆపు చేశారు. దీన్ని వైఎస్ఆర్సీపీ ఎదుర్కోలేకపోయింది. 100 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ అది కట్టలేదు, పెండింగ్ లో. అదే విధంగా అటువైపు మనకు తెలంగాణ వైపు చేస్తే దిండి గాని, కలవకుర్తి గాని, పాలమూరు రంగారెడ్డి గాని 800 అడుగుల లోపలనే వాళ్ళకు 200 పైన టీఎంసీలు 1 నెల రూపాయలు వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ దానికంతా నిధులు కేటాయించుకుంటూ వెళ్తే దాన్ని ఆపలేని పరిస్థితి. ఈరోజు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి దేని మీద? పాలమూరు రంగారెడ్డి మీద. ఇవన్నిటి కూడా ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేస్తానన్న పనిని 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 22% పూర్తి చేసి మిగిలిన 77% పైన ఉన్న స్థితిలో మేము దీన్ని ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? ఏ ప్రభుత్వంలో అంత ఇంత అభివృద్ధి జరుగుతుందనేది మనం మామూలుగా మాట్లాడుకుంటుంటాం. అయితే వైఎస్ఆర్సీపీ ఈ రోజు మాట్లాడుతున్నది ఏంది? మేమంతా చేశాం, మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ఆ పక్క ఆ ప్రాంత రైతులు, ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారో అది వేరే విషయం. ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి. అయితే వైసీపీకి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులో చిత్తశుద్ధి లేదనడానికి నేను కొన్ని విషయాలు మేము ముందర పెడతాను. ఇప్పుడు మీ గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకొని పోయాయి. అయితే అన్నమయ్య ప్రాజెక్టు సాగర్ కొట్టుకొని పోయింది, ఏమీ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఈ పక్క ఏదైతే అందిరిని వాకు నేను కాలు వెడల్పు చేస్తాను 20 క్యూసెక్కుల నీళ్లతో అన్నారు. చివరికి 6,000 క్యూసెక్కులకు జీవో ఇచ్చారు. అంటే వైఎస్ఆర్సీపీ గడిచిన 2019 నుంచి 24 మధ్యలో ఖర్చు పెట్టింది చాలా తక్కువ, ఎక్కువ పెట్టలేదు. అయితే క్లెయిమ్ చేసుకోవడానికి కూడా మాదే ఛాంపియన్, మేమే రాయలసీమ సాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పారు. అయితే ఇదే జీవోలో తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇంకొక మాట కూడా చెప్తున్నాయి. ఏమనంటే వారు తాగునీటి అవసరాల కోసమని ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేశారు. తర్వాత ఏ అనుమతులు లేవు, ప్రత్యామ్నాయంగా చేశారు కాబట్టి దాన్ని ముందుకు వెళ్తుందని అనుకోవచ్చు. కానీ అది ఈ ప్రభుత్వాన్ని కూడా దానికి ముందుకు తీసుకెళ్లడానికి ఆలోచన చేయడానికి కూడా కొంత అవకాశం ఉంది. ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ సాగునీరు అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ 5 నెలల్లో పూర్తి చేసింటే సరిపోయండి. చాలా చిన్న ప్రాజెక్ట్ అది. ఇప్పుడు టెక్నాలజీ పరంగా, తర్వాత యంత్రాలు చాలా మోతాదు, అది లిఫ్ట్ ఇరిగేషన్, దానికి కావాల్సిన పైపులు, మోటార్లు, మిగతా విషయాలే. కాబట్టి పూర్తి చేయాల్సిందే. పూర్తి చేయకోకుండా ఒక వివాదాస్పదమైన అంశాన్ని అట్లనే వదిలేసి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం అనేది సరైనది కాదని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం పట్ల అభిమానం ఉంటే వారు ఇంకొక విధంగా కూడా చేసి ఉండాల్సిందే. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉదాహరణకు మనం 100 టీఎంసీలో నీళ్లు తీసుకొచ్చినా కూడా ఈ పక్క రాయలసీమలో అనంతపురం గాని, కడప గాని, మిగతా చిత్తూరు జిల్లాల్లో గాని ఏ ప్రాంతంలో నీరు స్టోర్ చేసుకోవడానికి ఉంది? తర్వాత నిన్నటికి నిన్న ప్రకాశం జిల్లాలో పూల సుబ్బయ్య చెట్టి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. తర్వాత 2024లో తొందరపడి ఎలక్షన్స్ కు ముందు నేను ప్రారంభోత్సవం చేశానని చెప్పారు. మీరు ఆర్ఆర్ ప్యాకేజీ ఏమైంది? ఆ ప్రాంతంలో కాలేదు, పూర్తి కాలేదు, లైనింగ్ కాలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు దాన్ని పర్యవేక్షించారు. తర్వాత నెల్లూరులో గాని, ప్రకాశంలో గాని, తర్వాత కడప జిల్లాలో పార్ట్ ఆఫ్ ది పూర్వభూమిలో ఆ ప్రాంతంలో కానీ నీరు రావడానికి వెలుగొండ ప్రాజెక్ట్ ఏదైతే ముఖ్యమానో దాన్ని ప్రాధాన్యతాంశంగా తీసుకోలే. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా
సాగునీటికి ప్రాధాన్యత తీసుకోలేదని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అయినప్పుడు కూడా పరిశ్రమలు రావాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో నీరు తెచ్చి ప్రాజెక్టు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కృతనిశ్చయం ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు. కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా క్రెడిట్ చోరీ అనేటటువంటి ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు, విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి రెండు పార్టీలు కూడా. ఏంటి, ఎవరు క్రెడిట్ ని ఎవరు చోరీ చేస్తున్నారు? కిషోర్ గారు. నమస్తే అండి. కంటిన్యూ. నమస్తే అండి. ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసమే కానీ నీటి సమస్యలు తీర్చడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నించట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మేము మాట్లాడాము, వాళ్ళు ఆపారు అని చేతకాని పనులే. ఇందాక మన సార్ మాట్లాడుతూ కొంత పదజాలం వాడారు. డిబేట్ లో కూర్చున్నప్పుడు ఏదైనా పదజాలం వాడాలనుకుంటుంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీతో అక్రమ సంబంధం పెట్టుకుంది. హరీష్ గారు ఖచ్చితంగా చెప్పారు ఎత్తిపోతల పథకాన్ని ఆపింది మేమే అని. అంటే రాష్ట్ర ప్రజల కష్టాన్ని తాకట్టు పెట్టారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా కూడా మాటల ప్రభుత్వమే కానీ మాటలు ఎక్కువ పనులు తక్కువ. అసలు అనుమతులు లేకుండా మేము మాట్లాడాము, డైరెక్ట్ గా సీఎం తో మాట్లాడాము, డైరెక్ట్ గా పీఎం తో మాట్లాడాము అని చెప్పి కథలు చెప్పడం సరే కానీ పేపర్ పూర్వకంగా మీ దగ్గర ఉందండి. అనుమతులు లేకుండా మీరు పనులు ఎట్లా స్టార్ట్ చేస్తారు? కోట్ల రూపాయల ప్రజానిధులను తీసుకెళ్లి మట్టి పనులు స్టార్ట్ చేసి కాంక్రీట్ పనులు ఈ పనులన్నీ వచ్చే తలకి ఆపేశారు. దాదాపు 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. మీ వ్యక్తిగతంగా ఫైన్ వేయలేదు. అనుమతులు తీసుకొని పనులు స్టార్ట్ చేయాలనే ఇంగిత జ్ఞానం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లేదు అని నేను ఈ రోజు చెప్తున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కంటే, నీటి సమస్యల కంటే, రైతుల బాధల కంటే, ప్రాంతీయ సమతుల్యం కంటే రాజకీయ లబ్ధితోనే మీరు ముందుకెళ్తున్నారని చెప్పి కూడా ఈ రోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇకపోతే మా హయాంలో అభివృద్ధి జరుగుతుందని మన కాంగ్రెస్ చెప్పుకోవడానికి అవసరం లేదు. ఎన్నో పనులు దశాబ్దాలుగా మౌలిక వసతులు కల్పించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసపుచ్చింది. ఈ రోజు తెలుగుదేశం జేఎస్పీ సమన్వయంతో మినిమం కావాల్సిన ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సమకూరుస్తూ ఒక మహాయజ్ఞమే చేస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలు, అభివృద్ధి, సమతుల్యం, ప్రాంతీయ అసమతుల్యాన్ని తొలగించడం ఇటువంటి కారణంగానే ఉంది. అసలు అనుమతులు లేకుండా ఒక సీఎం స్థానంలో కూర్చున్న ఒక పెద్ద ఆయన ఈ పనులు ఎట్లా స్టార్ట్ చేస్తారంటే బిఫోర్ గా పనులు ఎట్లా స్టార్ట్ చేస్తారు? అనుమతులు తీసుకొని పనులు స్టార్ట్ చేయాలన్న మినిమం జ్ఞానం అయితే లేకుండా పోయింది. మాటలు ఎక్కువ పనులు తక్కువ, మా పనులు ఎక్కువ అని. రైట్. కోటేశ్వర గారు నా ఆడియో క్లియర్ గా ఉందా? కోటేశ్వర గారు, మీరు ఏం చెప్తారు ఈ రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో? వైసీపీ ఎప్పుడు విపక్షంలో ఉన్నా కూడా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొస్తూ ఉండేటటువంటి పరిస్థితి. కాకపోతే అసలు రాయలసీమకు అన్యాయం చేసిందే వైసీపీ అనేది టీడీపీ ఆరోపణ. ఏం జరుగుతుంది రాయలసీమ ఈ ప్రాజెక్టుల విషయంలో ఏం చెప్తారు? రాయలసీమకి అన్యాయం చేసింది ఎవరు అంటే తిలా పాపం తలా పిడికడు అన్నట్టు కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ ఈ 3 పార్టీలే అధికారంలో ఉన్నాయి కనుక ఈ 3 పార్టీలు మేము పొరపాటు చేశాము, మేము తప్పు చేశామని చిత్తశుద్ధితోటి అంగీకరించాలి. ఎందుకు అంటే ఎవరేం చెప్పినప్పటికీ రాయలసీమ జనానికి ఇన్ని సంవత్సరాల తర్వాత నీళ్లు రాలేదు, పూర్తిగా రాలేదు. పాక్షికంగా వచ్చాయి కానీ పూర్తిగా రాలేదు. అందుకని జరిగినటువంటి దాన్ని చిత్తశుద్ధితో అందరూ అంగీకరించాల్సినటువంటి అవసరం. ఇది నీటి సమస్య అనేటువంటిది మామూలుగానే ప్రాంతాల మధ్య కూడా మనోభావాలతోటి కూడిందైతే ఇప్పుడు రాష్ట్రాల మధ్య మనోభావాలు సెన్సిటివ్ ఇష్యూగా మారింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అప్పటి వరకు అనుమతి వచ్చినా లేకపోతే నమోదైనటువంటి ప్రాజెక్టులు మినహా కొత్త ప్రాజెక్టులను ఏవి కూడా ఎదుటి రాష్ట్ర అనుమతి లేకుండా కట్టడానికి లేదా ముందుకు వెళ్ళడానికి లేదు అనేటువంటిది అందరికీ తెలుసు. అయినా కానీ గతంలో కూడా అనుమతి లేకుండానే తెలుగు గంగ లాంటి ప్రాజెక్టులను కూడా ప్రారంభించినటువంటి సంగతి తెలిసిందే. తర్వాత అనుమతులు తెచ్చుకున్నారు. అదేవిధంగా కొంతమంది ఏ ప్రభుత్వం అయినా కానీ అటువంటి ప్రక్రియని చేపట్టింది.
జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రక్రియలో భాగంగా చెప్పారు. అది సాగునీటి కాదు, తాగునీటి ప్రాజెక్టు అనేటువంటి పేరుతోటి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అది ఎందుకు అంటే చట్టపరంగా సాగునీటి ప్రాజెక్టులు, కొత్త సాగునీటి ప్రాజెక్టులకి అవకాశం లేదు. మనం తెలంగాణలో కూడా చూసాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాదాపు 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. చివరికి అది ఇప్పుడు ఎక్కడ ఉందా అంటే దానికి డిపిఆర్ లేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు. అది ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. మనం ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకి 900 కోట్ల గురించి మనం మాట్లాడుకుంటాం. నేనేమంటానంటే 1 కోటి అయినా అది దుర్వినియోగమే. 900 కోట్లు అయినా 27,000 కోట్లు అయినా అది దుర్వినియోగమే. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే అసలు సమస్య ఏమిటి? ఇప్పుడు బ్లేమ్ గేమ్. దీనివల్ల రాయలసీమ జనానికి ఒక్క చుక్క నీరు వస్తుందా? ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అనేటువంటిది కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన అది పక్కా అని ఏముంది? ఆయన రాజకీయ నాయకుడే. రాజకీయ నాయకుడు రాజకీయాలు చేస్తారు. అది కూడా అదే విధంగా చేశారు. హరీష్ రావు గారు రాజకీయ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు. ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జనానికి అర్థం కావాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ని ఏం చేస్తారని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళే కాదు, నేను కూడా అడుగుతున్నా. దీన్ని ముందుకు తీసుకెళ్తారా? స్టే ఎత్తేస్తారా? లేకపోయేట్లయితే దీనికి అనుమతి లేదు గనక దీన్ని ఇంతటితో మేము విరమించుకుంటామని చెప్తారు. ఏదో ఒకటి చెప్పాలి కదా. విరమించుకున్నామని చెప్పాలి. లేదు, స్టే 20 నెలలుగా స్టే ఎత్తివేయడానికి అవసరమైనటువంటి చర్యలు ఏమి తీసుకోలేదు. దాని గురించి ఏం మాట్లాడు? బ్లేమ్ గేమ్ చేసుకున్నారు. దానివల్ల ఏంటి రాయలసీమకి? అసలు సమస్య ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటికి అసలు ఏ స్టేటస్ లో ఉన్నాయి, ఏ ప్రభుత్వ హయాంలో ఎంత కేటాయింపులు కాదు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత కావాలి, ఆ కేటాయింపులు ఆ కావాల్సినటువంటి మొత్తాన్ని ఎన్ని సంవత్సరాల్లో ఎట్లా పూర్తి చేస్తారనేటువంటిది గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ గాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ గాని జనానికి అర్థమయ్యేటువంటి భాషలో సమాచారం ఇస్తా ఉందా? పారదర్శకంగా లేదు. రాయలసీమ ఎత్తిపోతల గురించి అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. ఓకే, మంచిదే, అడగండి. కానీ గత ఏడాది బడ్జెట్ లో కేటాయించిన దానిలో 4,700 కోట్ల రూపాయల కోత పెట్టారు బడ్జెట్ కేటాయింపుల్లో. దాని గురించి అడగరే? ఎందుకు అడగరు? అదేవిధంగా రామానాయుడు గారు వైసీపీ పాలన లోపాల గురించి చెప్తున్నారు. మరి ఆయన మంత్రిత్వ శాఖలోనే కదా 4,700 కోట్లు ఎందుకు కోత పెట్టారు? ఆయనైనా చెప్పాలిగా. అందుకని ఆ కోత గురించి అడిగితే మీ హయాంలో పెట్టిన కోతలు ఏమిటని చెప్పేసి ఎదురుదాడి చేస్తారని చెప్పేసి వైసీపీ నాయకులు మౌనంగా ఉంటున్నారు. అందుకని ఈ రాజకీయం వల్ల ఉపయోగం లేదు. ఇప్పటికైనా నా అభిప్రాయం ప్రకారం ఒక స్టేటస్ పేపర్ ప్రకటించండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏదో చేస్తామని. ఏం చేస్తారు? కనీసం అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపైనా కానీ మేజరు, మీడియము, మైనర్ ఇరిగేషన్స్, మేజరు, మీడియం అయితే ప్రాజెక్టుల వారీగా ఎంత ఖర్చు అయింది, ఇప్పుడున్నటువంటి అసెస్మెంట్ అంటే ఇప్పుడున్నటువంటి ఖర్చుల ప్రకారం ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరిగింది, ఇప్పుడు మొత్తం ప్రాజెక్టులకి 48,000 కోట్లు ఎంత కావాలని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అడిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ 48,000 కోట్లు ఎప్పటి అంచనా? అది 5 ఏళ్ళు, నాకు తెలిసినంత వరకు 5 ఏళ్ల నాటి అంచనా. 5 సంవత్సరాల్లో మళ్ళీ అది ఇంకా పెరుగుతుంది. అదేవిధంగా పోలవరం గురించి గొప్పగా చెప్తున్నారు. మంచిదే, కట్టండి. పోలవరంలో మునిగిపోయే వాళ్ళ సంగతి ఏమిటి? దాని గురించి ఎవరు మాట్లాడరు. వైసీపీ మాట్లాడదు, తెలుగుదేశం మాట్లాడుతూ, జనసేన మాట్లాడదు. అంటే జనాన్ని ముంచేస్తారా మీరు? అక్కడ గిరిజనులు కానీ గిరిజనేతరులను కానీ దాని గురించి ఎందుకు మాట్లాడరు? నిమ్మల రామానాయుడు గారు ఎందుకు చెప్పరు? లేదా బొత్స సత్యనారాయణ గారు ఎందుకు మాట్లాడరు? లేదా జగన్మోహన్ రెడ్డి గారు బయట ఎందుకు మాట్లాడరు? అసలు విషయాలన్నీ పక్కన పెట్టేసి ఒక లాలూచి కుస్తీ వ్యవహారం లాగా ఉంది తప్ప సీరియస్ గా
అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ వ్యవహరించడం లేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ ఓకే కోటేశ్వరరావు గారు. రైట్ రఫీ గారు, ఇందాక మనకి నరేంద్ర గారు ప్రస్తావించారు, ఇప్పుడు కోటేశ్వరరావు గారు కూడా ప్రస్తావించారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం. ఇందాక నరేంద్ర గారు చెప్తూ పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించారు, దీని వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది అనే తరహాలో ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ ఆరోపణల మీద? రఫీ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిందే వైసీపీ. అది పార్లమెంట్ లో కూడా జలవనరుల శాఖ మంత్రి చూపించాడు లోక్సభలో. మేము సెకండ్ ఫేజ్ లో ఆ ఎత్తుని కంప్లీట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు 82% వర్క్స్ అయినాయి. ఆ వర్క్స్ రేపు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పాం. మేమే దాంట్లో రాజీ పడలా. మేమేమో ఎత్తు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయలా. వైసీపీ ప్రభుత్వం రాసిన లెటర్ పార్లమెంట్ లో జలవనరుల శాఖ మంత్రి చూపించాడు. దాని ప్రకారంగానే వర్క్స్ జరుగుతున్నాయి. అది అయిన తర్వాత మేము కేంద్రం నుంచి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఫండ్స్ చేస్తాం, దాన్ని కంప్లీట్ చేస్తాం. ఇప్పటికి 2,000 కోట్ల రూపాయలు R&Rకి రైతులకి వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. మిగతా డబ్బులు కూడా వాటిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మొత్తం R&R ప్యాకేజ్ అంతా కూడా క్లియర్ చేస్తాం. క్లియర్ చేయకుండా ఏమీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి లాగా నా దగ్గర నోట్లు గుర్తే మిషన్ లేదు, అది కేంద్రం దగ్గర ఉంది, నేనేమి చేయలేను అని చెప్పాడు ముంపు గ్రామాలకి పర్యటనకి వెళ్ళినప్పుడు. మేము అలా చెప్పట్లా. ఇప్పటికి 2,000 కోట్ల రూపాయలు 2 విడతలుగా రైతుల ఖాతాలో వేశాం. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ పోలవరాన్ని ఒక జిల్లాగా ప్రకటించాం. మా ప్రభుత్వం చేసే పనులు చేస్తుంది. ఖచ్చితంగా పోలవరాన్ని ఏదైతే మేము స్టార్ట్ చేశామో అదే పద్ధతిలో మేము ఆ ఎత్తుతో పాటు కంప్లీట్ చేస్తాం. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు అక్కడ వర్క్స్ చేస్తుంది మెగా ఇంజనీరింగ్, నవైగా కాదు, మెగా ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి హయాంలో సింగిల్ టెండర్ లో ఇచ్చాడు ఆయన. ఆయనలాగా పని చేస్తున్నవాడిని తీసేసి, నవైగాని తీసేసి 9 నెలలు ఎవరికి ఇవ్వకుండా దాన్ని పండబెట్టేసి మళ్ళీ ఇంకోళ్ళకి ఇచ్చి వాళ్ళు సర్దుకోవడానికి ఒక 5-6 నెలలు పట్టి ఇరిగేషన్ మంత్రులు డేట్లు చెప్పి అసెంబ్లీలో ఇదిగో ఫలానా డేట్ లో కంప్లీట్ చేస్తాం, ఇదిగో ఫలానా డేట్ లో కంప్లీట్ చేస్తామని చేతులు ఎత్తడం. మళ్ళీ కొత్త ఇరిగేషన్ మంత్రి వచ్చి ఆ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో నాకు తెలియదు, ఈ పోలవరం ప్రాజెక్ట్ 2030 కాదు కదా 35 కూడా కంప్లీట్ కాదు అని చెప్పి ఓపెన్ గా అంబటి రాంబాబు గారు ప్రకటించాడు. అక్కడే మా ప్రభుత్వాల చేతులు ఎత్తే పరిస్థితిలో లేదు. మేము పనులు చేస్తున్నాం, పనులు జరుగుతున్నాయి. విదేశీ నిపుణులు వచ్చి ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో బిల్లులు పాస్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పాస్ చేయట్లా, పనులు చేస్తుంది. పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. విదేశీ నిపుణులు దాని నాణ్యత చూస్తా ఉన్నారు. పోలవరాన్ని పండబెట్టి గోదావరిలో కలిపింది ఎవరు ప్రజలకు తెలుసు. అందుకనే మన ఎన్నికల్లో గోదావరి ప్రాంతంలో ప్రజలు ఎలా స్పందించారో మనం చూసాం. కాబట్టి ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ లెటర్ గురించి మేము ఎందుకు ప్రస్తావించట్లేదంటే మాది బృహత్తరమైన ప్రణాళిక ఉంది. పోలవరం నుంచి రాయలసీమకి 47,000 కోట్ల రూపాయలతో నీళ్లు తీసుకెళ్ళడానికి మేము ముందు బనకచర్ల అనుకున్నాం, తర్వాత దాన్ని మార్చాం. కాబట్టి ప్రణాళిక ఏమీ పోలేదు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి కృతనిశ్చయంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ఎత్తు తగ్గించడం వల్ల కేవలం అది ఒక బ్యారేజ్ కు మాత్రమే పరిమితం అయిపోయే, అంటే బ్యారేజ్ లాంటి సిచ్యువేషన్ అనేటటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి కదా రఫీ గారు. మేము ఎత్తుని తగ్గించడానికి మేము ఒప్పుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర చెప్పాము, మీరు పనులు చేయండి. పోలవరం ప్రారంభించినప్పుడు ఏ ఎత్తుతో అయితే ప్రారంభించారో అదే ఎత్తుతో మీకు ఆ ప్రాజెక్ట్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. దాని ప్రకారంగానే వెళ్తున్నాం.
మేమేమి రాజీ అలాగే పడం. కోటేశ్వరరావు గారు ప్రస్తావించినట్టు ముంపు ప్రాంతాల పరిస్థితి ఏంటి, ఆ ప్రజల పరిస్థితి ఏంటి? ఇదేనండి ఇది చెప్పారు కదండి, 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చాం. ఒక్కొక్కళ్ళకి 8 లక్షలు 9 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పండి కదా. 2,000 కోట్ల రూపాయలు ఇప్పటికి 2 సార్లు వేశారు, మళ్ళీ వేయబోతా ఉన్నారు. ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే లోపల ముంపు ప్రాంతం ప్రజలందరికీ కూడా వాళ్ళకి రావాల్సిన డబ్బులు మేము ఇస్తాము, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కూడా చూపిస్తామని చెప్తున్నాం. రైట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు, నేను వస్తే 10 లక్షలకు తక్కువ కాకుండా నేను మీకు పరిహారం ఇప్పిస్తానని చెప్పి పాదయాత్రలో ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. వచ్చిన తర్వాత అసలు పట్టించుకోవాలా, ఉన్న 6 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా ఆయన ఏమి ముందుకు రాలా, ఏమి చేయలా. 1 రూపాయి ఒక రైతు ఖాతాలో పడలేదు, ఇల్లు కట్టినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి. రైట్. ఓకే ఓకే రఫీ గారు. 16 రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆయన ఏ 1 రూపాయి ఇవ్వకుండా ఎలా పండబెట్టాడో రాయలసీమ ప్రజలకు తెలుసు. అందుకనే వాళ్ళు అంత పెద్ద ఎత్తున ఓట్లేశారు. ఓకే రఫీ గారు. నరేంద్ర గారు కంటిన్యూ. ఏం చెప్తారు ఈ పోలవరం సంబంధించినటువంటి అంశంలో? అలాగే కంక్లూడ్ కూడా చేయాలి, మనకు సమయం తక్కువ ఉంది. రఫీ గారు చెప్తున్నారు మేము వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, ఆ రైతులకి ఇచ్చామని చెప్పని అంటున్నారు. అసలు మొదలు పెట్టినప్పుడు జరిగినటువంటి ఇష్యూస్, అది నవయుగ తర్వాత మెగాకి ఇవ్వనివ్వండి ఎవరికి ఇచ్చినా కూడా మొదట్లో జరిగినటువంటి తప్పుల గురించి మాట్లాడాము. ఆ రోజున వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడ ఇబ్బందిగా, ఎన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పడ్డారు, అప్పుడు లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది పడ్డారు, ఎలా ఇబ్బంది పడ్డారు అనేది ఆ రోజు స్పష్టంగా చూసే ఆ తర్వాత రిజల్ట్ ఏ విధంగా జనాలు ఇచ్చారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్ట్ ని రివర్స్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి కదా మీ మీద. ఇవాళ రివర్స్ ఎక్కడ చేయాల్సి వచ్చింది? మీకు ఏదైతే నవయుగ అనేది తీసుకున్నటువంటి స్టాండ్ గాని, అక్కడ చేస్తున్నటువంటి హైట్ కి సంబంధించినటువంటి ఆ యొక్క మట్టి తవ్వకాలు, దాని కన్స్ట్రక్షన్ క్వాలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీలో చాలా మార్పులు జరిగినాయి. దాని క్వాలిటీ డెఫినెట్ గా అది ఫ్యూచర్ లో చాలా ఇబ్బందికరంగా ఉంటదని చెప్పని తెలుసుకున్న తర్వాతే నిపుణుల్ని మీరు పిలిపించి, కేంద్రం నుంచి నిపుణుల్ని వీళ్ళు పిలిపించారు, వీళ్ళు వచ్చారని చెప్పి అంటున్నారు కదా. కేంద్రం ఎప్పుడు ఇన్వాల్వ్ అయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ రాసింది, సార్ ఇక్కడ క్వాలిటీ ఎవరైతే తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ సరైన క్వాలిటీ కట్టడం లేదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వచ్చి మేము చేస్తే దాన్ని కంప్లైంట్ చేశారని చెప్పని అనుకుంటారు కదా. అలా కాదండి, కేంద్రం ఎట్లాగో దీన్ని నిద్రిస్తుంది కాబట్టి కేంద్రం నుంచి వస్తే బాగుంటుందని చెప్పని మేము కేంద్రానికి ఇన్ఫార్మ్ చేస్తే కేంద్రం నుంచి వచ్చి ఈ క్వాలిటీ గాని ఇది గాని బాగాలేదు, ఈ కాంట్రాక్ట్ ఇతన్ని తీసేసేయండి, క్యాన్సిల్ చేయండి అని చెప్పని చెప్పిన తర్వాతే కాంట్రాక్టర్ ని మార్చడం జరిగింది. కానీ అది మా ఇష్టపూర్వకంగా జరగలేదు, మాకు నచ్చిగానే లేకపోతే మాకు కావాల్సిన వ్యక్తులను ఎవరినో పెట్టి తీసుకొచ్చి చేయాల్సింది కాదు. ఇది ప్రజలకు సంబంధించిన ప్రాజెక్ట్ అండ్ ముఖ్యంగా కేంద్రం పర్యవేక్షణలో మొదటి నుంచి ఉంది. దీనికి ఇవాళ వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి పని మేము కంప్లీట్ చేస్తామని చెప్పి తర్వాత వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు దాదాపు అందరికీ తెలుసండి, రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం స్తంభించింది కరోనా వల్ల. అయినా కూడా ఎక్కడా కూడా మనిషి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇటుపక్క గ్యాప్ తీసుకున్నా కూడా తర్వాత దానికి వేరే కాంట్రాక్టర్ని ఆ కరోనా గ్యాప్ తర్వాత అలాట్ చేయించి ఆ క్వాలిటీ గాని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా దానికి కాంప్రమైజ్ అవ్వకుండా చేసే ఉద్దేశంతో చేశారు. ఇంకొకటి రఫీ గారు అంటున్నారు ఎత్తు తగ్గించమని చెప్పని మేము పంపించామని చెప్పని. ఇప్పుడు ఆయన అన్నారు కదా, మేము ఆ ఎత్తును కాదు మళ్ళీ తిరిగి ఆ స్థాయికి మేము పంపించడానికి మేము మాటలు ఎందుకంటే చెప్పడం. మీ దగ్గర నుంచి ఏదైనా రిప్రజెంటేషన్ ఉందా? కెన్ యూ ప్రూవ్ ఇట్? మీ దగ్గర నుంచి ఒక రిప్రజెంటేషన్ కాదు, వాళ్ళు ఎత్తు తగ్గించామన్నారు కాబట్టి మేము ఆ ఎత్తును తిరిగి ఆ స్థాయికి తీసుకెళ్తున్నాము, అంతే విధంగా మేము ఖర్చు పెట్టదలుచుకున్నాము అని చెప్పని ఎక్కడన్నా ఎన్ని మాటలు మేము చేసేసాం, మీరు ఆపేశారు, మీరు రూపాయి ఖర్చు పెట్టలేదు, మాటలు ఎన్నన్నా చెప్పుకోవచ్చు. అక్కడ వాస్తవాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదని. చేయలేదంటే ఆయన మాటల్లో ఏం చెప్తున్నారు? 22% పూర్తి చేశారని చెప్పారు. మరి డబ్బు ఖర్చు పెట్టకుండా 22% ఎక్కడి నుంచి పూర్తి అవుతుందండి? అంటే మనం మాట్లాడే దానిలో క్లారిటీ ఉండట్లేదు. ఎవరైనా కానీ కూటమి దానిలో ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏం చేయలే, ఒకటే స్టాండ్ ఇదంతా. మళ్ళా ఇదే జనసేన, వినండి, ఇదే జనసేన పార్టీ నిజంగా 2019 టైంలో అనేక రకాలుగా ఈ పోలవరం విషయంలోనే కానీ ఇంకేదైనా విషయంలో కానీ నిందలు మోపారు. ఇవాళ ఏం చేస్తున్నారు? అలయన్స్ లో ఉన్నారు కాబట్టి లేదు మేము చాలా కరెక్ట్ గా చేస్తున్నాం అంటున్నారు. అంటే వాళ్ళ యొక్క అలయన్స్ కోసం అని చెప్పని మాట్లాడేటువంటి మాటలు ప్రజలు కూడా వింటున్నారు. అది కరెక్ట్ కాదు.
రైట్. తులసిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు కాకపోతే ప్రస్తుతం నేను ఇస్తా రఫీ గారు తర్వాత అవకాశం ఇస్తా, నేను అవకాశం ఇస్తాను. మేము కేంద్రానికి లెటర్ రాశాం, కావాలంటే చూపిస్తాం. ఎత్తు తగ్గించడానికి ప్రభుత్వం ఒప్పుకో ఉంది. ఇప్పుడు చూపించరా? చూపిస్తానండి, ఇప్పుడు చూపించరా? ఈ పబ్లిక్ డాక్యుమెంట్ రఫీ గారు, ఇది పబ్లిక్ డాక్యుమెంట్. పెట్టాం, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ డాక్యుమెంట్, పబ్లిక్ డొమైన్ లో పెట్టామండి. పబ్లిక్ డాక్యుమెంట్ అయితే ఈ పార్టీకి డిస్కషన్ లో కంపల్సరీ వచ్చేది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో మాట్లాడాము, చూపించాం. రైట్, ఓకే రఫీ గారు, ప్లీజ్ రఫీ గారు, ఓకే నరేంద్ర గారు, ఓకే ప్రాక్టికల్ గా వేరు. నేను మిగిలిన వాళ్ళకి అవకాశం ప్లీజ్. తులసిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఎత్తు తగ్గింపు తర్వాత పూర్తి స్థాయిలో నిజంగా జీవనాడి కింద ఉంటుందా పోలవరం? ఏం చెప్తారు? మీరు చెప్పినట్లు పోలవరము ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అవుతుంది, ఎప్పుడు వరం అవుతుంది, ఆ హైట్ బేస్ చేసుకోవాలి. యాక్చువల్ గా మొట్టమొదటి వచ్చేసి 200 అడుగులు అనుకున్నారు. 200 అడుగులు అయితే గన భద్రాచలంలో రాముని పాదాలు తగ్గుతున్న ఉద్దేశంతో దాన్ని వద్దని చెప్పేసి 150 తగ్గించారు. 150 అడుగులు. అదే మీటర్లు అయితే గన 45.72 మీటర్లు, అడుగులు 150 అడుగులు. దీన్ని సిడబ్ల్యూసి ఆమోదించింది. కాబట్టి ఆ 150 అడుగుల ఎత్తులో నిర్మిస్తేనే ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అవుతుంది. అప్పుడే కొత్త ఆయకట్టు 7,20,000 ఎకరాలకు, స్థిరీకరణ 10,23,000 ఎకరాలకు, త్రాగునీరు 540 గ్రామాలకు, విశాఖకు త్రాగునీరు, విశాఖ ఉక్కు కర్మాగార నీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, నదుల అనుసంధానము, ఇవన్నీ ఎప్పుడైతే 150 అడుగుల ఎత్తులో వేస్తేనే. దాన్ని యాక్చువల్గా వచ్చేసి ఫేజ్ 1 ఫేజ్ 2 లేదు. కానీ కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇవ్వని కారణంగా దీని వచ్చేసి వాళ్ళు దాన్ని ఫేజ్ 1 135 అడుగులని, ఫేజ్ 2 వచ్చేసి 150 అడుగులని చెప్పేసి ఆ 150 అడుగులు డిపిఆర్ ఇంతవరకు రాలే. దాని మీద 150 అడుగునేది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ దృష్టిలో 150 అడుగునేది ఎక్కడ అప్రూవల్ లేదు. కేంద్రం 135 అడుగుల కాడికే ఫేజ్ 1 కాడికే డిపిఆర్ ఉంది. దాని ప్రకారంగా అయితే గన నీటి నిల్వ 135 అడుగులు అయితే గన నీటి నిల్వ 115 టీఎంసీలు మాత్రమే అవుతుంది. 150 అడుగులు అయితే 194.6 టీఎంసీ వెళ్తుంది. అప్పుడే బహుళార్థ సాధక ప్రాజెక్టు, అప్పుడే గ్రావిటీ ద్వారా రైట్ మెయిన్ కెనాల్ కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ నీళ్లు పోతాయి. 130 అడుగులు తెగిన అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే, అది చిన్న బ్యారేజే. కాబట్టి ఇప్పుడు ఫేజ్ 1 వరకు తీసుకుంటే 31/12/2025 నాటికి మొత్తం ఓవరాల్ ప్రాజెక్ట్ వచ్చేసి 60.44% అయింది. ఇది ఫేజ్ 1 వరకే. 130 అడుగులు తీసుకున్నా గానీ ఈడ ఎడ్వర్క్స్ కొంత, రైట్ మెయిన్ కెనాల్ కొంత, ఇవన్నీ పర్సెంటేజ్ తేడా ఉన్నాయి. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కి RRకి వచ్చేసి ఫేజ్ 1 కింద జరిగింది 27.40% మాత్రమే. ఫేజ్ 1 కిందనే. ఇంకా ఫేజ్ 2 కింద అయితే ఇంకా చాలా వస్తుంది. కాబట్టి 27.40 కోటేశ్వరరావు గారు చెప్పినట్లు ఆడ ముందు అది అయితే కదా మెత్త మెయిన్ అమౌంట్ అక్కడే ఉంది, రీహాబిలిటేషన్ R&R కాడ. కాబట్టి ఫేజ్ 1 కింద 38,060 కుటుంబాలను ఎవాక్యుయేట్ చేయాలంటే ఇంతవరకు 14,397 కుటుంబాలు మాత్రం చేశారు ఫేజ్ 1 కింద. కాబట్టి R&R కింద ఇంతవరకు ఫస్ట్ ఫేజ్ లోనే 27.40. కాబట్టి ఇది కట్టినా ఒకటే, కట్టకున్నా ఒకటే. ఫేజ్ 1 కింద ఆడికి పరిమితం చేసే అది ప్రాజెక్టే కాదు, అది బహుళార్థ సాధక ప్రాజెక్టే కాదు, అది ఒక చిన్న వచ్చేసి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఒక బ్యారేజ్ కింద లెక్క. అది బహుళార్థ సాధక ప్రాజెక్టే కాదు ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ చూస్తుంటే. కాబట్టి మొత్తం ఫేజ్ 2 వరకు కట్టాలంటే ఇంకా కనీసం వచ్చేసి 50,000 కోట్లు కావాలి. ఫేజ్ 2 వరకు వచ్చేసి యొక్క కాస్ట్ ఎస్కలేషన్ లో తీసుకుంటే 50,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే తప్ప అది ఫేజ్ 2 వరకు కాదు. 150 అడుగులు అది కేంద్రం ఇవ్వదు, వీళ్ళు ఖర్చు పెట్టలేరు. ఇది ఆఖరికి ఒక బ్యారేజ్ కింద నిలిచిపోతుంది. ఓకే, శ్రీధర్ గారు మనతో పాటు బీజేపీ నుంచి మరో గెస్ట్ శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు. శ్రీధర్ గారు ఏం చెప్తారు పోలవరం హైట్ కు సంబంధించినటువంటి విషయంలో? శ్రీధర్ గారు ఓకేనా? నా ఆడియో ఓకేనా మీకు? రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్ సార్. పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి మనం మాట్లాడుకున్న సందర్భంలో అయితే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఎవరికి పెద్ద తులసిరెడ్డి గారు చెప్పారు, వైసీపీ నరేంద్ర గారు కూడా చెప్పారు. అయితే వీటిని భారతీయ జనతా పార్టీ పోలవరం జాతీయ ప్రాజెక్టు గా తీసుకుంది. తర్వాత 100% పూర్తి చేసింది. 2029 ఎలక్షన్స్ లో ప్రాజెక్టు ప్రారంభం చేసే ఎన్నికలకు వెళ్తాము,
అదే విధంగా దీంట్లో ఫేజ్ 1 ఫేజ్ 2 ఎందుకంటే మొత్తం ప్రాజెక్టు కాస్ట్ 55,000 కోట్లు అయితే అందులో 32,000 కోట్ల రూపాయలు ఈ రోజు రిహాబిలిటేషన్ కి నిర్వాసితుంది కోటేశ్వరరావు గారు అన్నట్లుగా. ఎందుకంటే నిర్వాసితులను పక్కన పెట్టే ప్రయత్నమే చేయదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తుంది. కాబట్టి ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. 94.6 టీఎంసీల నీటితో 45 తానే రెండవ దశలో కూడా పూర్తి 45 మీటర్లకు ఎత్తుతోనే మీరు పూర్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి దీని మీద ఎవరికి సందేహం ఉండాల్సిన అక్కరం లేదు. ఎందుకంటే డిపిఆర్ తయారైంది లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా ఇక్కడ మేము కూడా భాగస్వామ్య పక్షం ఖచ్చితంగా ప్రతి పనికి కూడా డబ్బులు చెల్లించే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పోలవరం అథారిటీతో ఈరోజు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో వాటిని కూడా పర్యవేక్షణ చేస్తూ ఇస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని ఇంకొక విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే రివర్స్ టెండరింగ్ పద్ధతితో ఉన్న కాంట్రాక్టర్ ను మార్చారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 వారు విమర్శించింది ఏంది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది, మేము ఈ ప్రాజెక్టును వేరే వాళ్ళకు ఇవ్వకుండా కేంద్రానికి ఇస్తామని చెప్పారు. మన తిరిగి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మరి మీరు చెప్పిన దాని ప్రకారమే చేస్తున్నామని మేము సొంతంగా వారే చేశారు. అంటే దాని అర్థం ఏంది, కాంట్రాక్టర్ ను మార్చినప్పుడు కమిషన్ల కోసం మార్చారని ఎందుకు అనుకోకూడదు. ఈ రోజు ఇదే వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడుతుంది, గతంలో ఉన్నప్పుడేమో లెటర్ రాసింది, మొదటి దశ ప్రారంభం చేస్తాము, రిహాబిలిటేషన్ ఆర్ఆర్ ప్యాకేజ్ అంతా ఇచ్చి 2019 భూసేకరణ చట్టం ప్రకారం అని చెప్పింది. ఇదే ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ మొదటి దశ సరిగా కాదని మాట్లాడుతుంది. అంటే వైఎస్ఆర్సీపీలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది. దీని ద్వారా మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఏ ఒక్క నిర్వాసితుల్ని కూడా మనం వదిలిపెట్టము. ఖచ్చితంగా వారికి ప్యాకేజ్ ఇచ్చి ఏదైతే ప్రతి ఇంటికి వెంకటేశ్వర రెడ్డి గారు తర్వాత వారందరికీ కూడా ఉపాధి కల్పనలో కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి 2029 ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదే విధంగా ఈ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ ద్వారా. ఓకే కోటేశ్వరరావు గారు, మీకు సమాధానం దొరికిందా ఈ నిర్వాసితుల అంశంలో కావచ్చు, అలాగే ఈ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుకు సంబంధించి ఏం చెప్తారు? ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు చెప్తున్నటువంటి అమౌంట్ ఎంత అనేటువంటిది 2017, 2018లో ఉన్నటువంటి ధరల ప్రాతిపదికన వేసిన అంచనాలు. మొత్తం ప్రాజెక్టు పూర్తి కావాలంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. 35,000 కోట్ల రూపాయల మేరకు ఆర్ఆర్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం మేము భరిస్తామని ఇంతవరకు చెప్పలేదు. వైసీపీకి కమిట్ కాలేదు, 2 నెలల పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం కమిట్ కాలేదు. రీహాబిలిటేషన్ ఆర్ఆర్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటిది తప్ప కేంద్రం భరించదు అని పదే చెప్పింది. దాని మీద ఇప్పుడున్నటువంటి కూటమి గాని గతంలో ఉన్నటువంటి వైసీపీ గాని నాటకాలు ఆడుతూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. రఫీ గారు చెప్తున్నారు మేము 2,000 కోట్లు ఇచ్చామని. 35,000 కోట్ల సంగతి ఏమిటి, లక్షలాది కుటుంబాల సంగతి ఏమిటని అడుగుతా ఉంటే 2,000 కోట్లు ఇచ్చామని చెప్తారు. రేపు వచ్చే ఏడాదికి నీళ్లు పారిస్తామని చెప్తారు. ఎవరిని పారిస్తారు, ఎవరిని ముంచుతారు? అందుకని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ తాము ఇస్తామని ఇంతవరకు ఎక్కడ కమిట్ కాలేదు. మేము భరిస్తామని చెప్పేసి వీళ్ళెవరు చెప్పలేదు. జనాన్ని ముంచడానికి మాత్రం అంత ప్రణాళికంతా సిద్ధం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి వ్యవహార శైలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే నాటకం ఆడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 3 పార్టీల కూటమి కూడా ఈ ప్యాకేజ్ గురించి మేము భరిస్తామని చెప్పమానండి. చెప్పరు, ఎక్కడా చెప్పరు. ఎవరిని ముంచుతారు? వైలాట్ సార్ట్ ప్రాజెక్ట్ కావాల్సిందే, కానీ వాళ్ళందరూ అంగీకరించారు. అంగీకరించినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టులో మునిగిపోవాలా? అందుకని ఇది చాలా అమానుషమైనటువంటి వ్యవహార శైలి నడుస్తా ఉంది. రెండోది ఎత్తు పెంచకుండా తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఆ ప్రాజెక్టు వల్ల పెద్ద ఉపయోగమే ఉండదు. ఎత్తు పెంచేట్లయితే కాంపెన్సేషన్ సమస్య ముందుకు వస్తుంది కనుక ఫేజ్ 1, ఫేజ్ 2 పేరుతోటి 2 ప్రభుత్వాలు వైసీపీ గాని తెలుగుదేశం కూటమి గాని నాటకం ఆడుతున్నాయి. అసలు విషయం ఎత్తు పెంచేట్లయితే మునిగిపోయేటువంటి కుటుంబాలు ఆర్ఆర్ ప్యాకేజీ అసలైనటువంటి సమస్య. ఇది చెప్పకుండా దోబూచులాడుతున్నారు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, మిగతా ప్యాకేజీల విషయంలో కూడా అంటే
పునరావాసం కూడా ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా ఇదే విధమైనటువంటి జాగు చేస్తున్నారు అని కూడా నేను చెప్తున్నా. రైట్ కిషోర్ గారు కంక్లూడ్. సార్ కంక్లూడ్ పండి చివరిగా ఏం చెప్తారు? అదే సార్, కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు సార్ చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం పర్టికులర్ గా స్పష్టంగా ప్రకటించలేదు కాబట్టి భౌగోళిక అంశాలు ఆడ ఆశయం కోల్పోతున్న ప్రజలు వీటిలన్నిటిని బట్టి కొంత మేరకు కాంపన్సేషన్ ఇస్తూ చాలా క్షుణ్ణంగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం అని మాత్రం చెప్పగలను. ఈ రోజున 100 అడుగులు తగ్గిస్తే దానివల్ల ప్రయోజనం లేదు అని చెప్పి సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు చెప్పడాన్ని నిజంగా బాధపడుతున్నాను. నీటి సమస్యని రాజకీయ సమస్య చేయొద్దు. ఎన్నో వేల లక్షల ఎకరాలకి నీరు అందించే ప్రయత్నం జరుగుతుంది పోలవరం. ఈ రోజు పుష్కరాల లోపల నేను పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అంటే టైం బాండింగ్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 100 అడుగులు తగ్గించామంటే కేవలం వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని తగ్గించరండి. అక్కడ భౌగోళిక అంశాలు, అక్కడ వాటర్ వల్ల ముంపుకు గురవుతున్న ప్రాంతాలు ఇవన్నీ గమనించి ఒక క్షుణ్ణమైన ప్రణాళికతోనే ముందుకెళ్తున్నాం కానీ కేవలం మాటలతో అయితే కూటమి ప్రభుత్వం ముందుకు సాగట్లేదని సవినయంగా తెలియజేస్తున్నాను. ఒక నేషనల్ పార్టీగా మీరు ఈ విధమైన ఒక స్టేట్మెంట్ ఇస్తే కొంత ఈ మధ్య మీరు వివాదాస్పదమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. వీటి వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు ఏర్పడతాయి. మీ పార్టీ నుంచి ఇటువంటి స్టేట్మెంట్లు అయితే రాకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జల రాజకీయం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. బొత్స సత్యనారాయణ గారు ఈ వివాదాన్ని లేపినప్పుడు గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఫైళ్ల రూపంలో ఆగిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటి గురించి మీరు సమాధానం ఇవ్వగలరా అని చెప్పి నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. ఓకే కిషోర్ గారు. శ్రీధర్ గారు మీరు జాయిన్ అయ్యారని మీకు అవకాశం దొరకలేదు కాబట్టి చివరిగా ఏం చెప్తారు అసలు ఈ జల వివాదాలకు సంబంధించి లాస్ట్ కామెంట్? గుడ్ మార్నింగ్ సార్ అందరికి కూడా. పోలవరం విషయంలో ఏదైనా పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందంటే అది భారతీయ జనతా పార్టీ. పోలవరంకి సంబంధించినటువంటి 2014లో మండలాల్లో తెలంగాణలో ఖమ్మం జిల్లాలో 7 మండలాలు తీసి ఆంధ్రప్రదేశ్లో కలపడం ఆర్డినెన్స్ కావచ్చు, దానికి కేటాయించినటువంటి ఫండ్స్ కావచ్చు. ఇప్పటిదాకా 24,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి కేటాయించడం జరిగింది. 24,000 కోట్ల రూపాయలు. ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలకి అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ అండగా పనిచేస్తూ ఉంది. దీన్ని అందిపుచ్చుకోవడంలో కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొంతవరకు వెనుకబడ్డాయని చెప్పేసి మేము ఒప్పుకోవాల్సింది. మేము కూటమిలో ఉన్నా కూడా, కూటమిలో లేనప్పుడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కాస్త దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా హైట్ విషయంలో కూడా డెఫినెట్ గా మనం దాని ముందుగా అనుకున్నటువంటి 150 అడుగుల ఎత్తు, తర్వాత 190 TMC కెపాసిటీ ఇవి ఉంటేనే దీన్ని మల్టీపర్పస్ ప్రాజెక్ట్ గా పూర్తి చేసుకోబోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా దీనిపైన శ్రద్ధ వహించాలి. అప్పుడే దీన్ని మనం కొలికి తీసుకురాగలుగుతాము. లేకపోతే రాయలసీమ ఎత్తిపోతల పథకం లాగే ఇది కూడా ఒక పెండింగ్ ప్రాజెక్ట్ గా మిగిలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. అందరూ కూడా అందుకోవాలని చెప్పేసి అన్ని పార్టీలు అందుకోవాలి, ఈ స్ఫూర్తిని అందుకోవాలి. ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి, అందరికీ సాగునీరు తాగునీరు అందించే విధంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్, ఓకే థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ నరేంద్ర గారు, తులసిరెడ్డి గారు, రఫీ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే జల రాజకీయం నడుస్తుందనే చెప్పుకోవచ్చు. రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్య వైఖరితో ముందుకు వెళ్తుందని వైసీపీ ఆరోపిస్తుంటే గతంలోనే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు, మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక పోలవరం ఎత్తుకు సంబంధించినటువంటి అంశంలో కూడా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. కానీ పోలవరం ప్రాజెక్టును మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఎత్తులోనే గోదావరి పుష్కరాల కంటే ముందుగానే పూర్తి చేసి తీరుతామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.